Good morning, friends. I am Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఈ వీడియో అనేది చాలామంది పిల్లలు ఆల్ ఇన్ వన్ బుక్ తీసుకోవడము కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. సార్, ఈ ఆల్ ఇన్ వన్ బుక్ మాకు యూజ్ అవుతుందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈ 1 గంట వీడియోలో మీకు చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. రీజన్ ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ఏ విధంగా ఎలాంటి స్ట్రాటజీ అడాప్ట్ చేశారు ఆర్మీ వాళ్ళు తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ గో త్రూ దిస్. మీకు ఇది చాలా మంచి వీడియో అని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం కంటెంట్ ఈ 1 గంటలోనే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ పుస్తకం ఏది కాదు, మీ అందరికీ తెలిసిందే, ఆల్ ఇన్ వన్ పుస్తకం అనమాట. ఈ ఆల్ ఇన్ వన్ పుస్తకాన్నే నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొత్తం ఏమేమి ఉంది, ఏదైతే మీకు కనపడుతుందో ఈ ఆ ప్రజెంటేషన్ అంతా దీంట్లో ఇచ్చాను. మీకు కావాలంటే ఈ ఆల్ ఇన్ వన్ కలర్ఫుల్ పేజెస్ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. ఏ విధంగా చదవాలి అంటే చెప్తాను చూడండి. మనకు తెలుసు, బయోపిక్ మూవీకి సంబంధించిన చూసినట్లయితే ఏదైనా ఒక మూవీ ఇచ్చి కెప్టెన్ విక్రమ్ బత్రా ఉన్నాడు, అతని మీద తీసిన రీసెంట్ మూవీ పేరైనా అడుగుతాడు అనమాట. లేదంటే భాగ్ మిల్కా భాగ్ అనే మూవీ ఎవరి పేరు మీద తీయడం జరిగిందని చెప్తారనమాట. సో ఇలాంటివి బయోపిక్ ఏదైనా మిమ్మల్ని అడగచ్చు. సో నెక్స్ట్ ఏంట్రా అంటే ఇక్కడ మనం చూడాల్సింది బయోపిక్తో పాటు మనకు క్లాసికల్ డ్యాన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఆ డ్యాన్సెస్ యొక్క లొకేషన్ ఎక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్ అనేది మనం చూసుకోండి. ఈ క్లాసికల్ డ్యాన్సెస్ చాలా ఉన్నాయి, కానీ వీటిలో ఇంపార్టెంట్ ఏంటి, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ అడిగిండేటివి అడుగుతాడా లేదా మళ్ళీ అడుగుతాడా, అది ఏంటి అనేది మీరు చూసుకోండి. కథక్కలి, భరతనాట్యము, కథక్ ఉత్తరప్రదేశ్, అదేవిధంగా బాంగ్డా అండ్ గిడ్డా అనేది పంజాబ్ అయితే, నెక్స్ట్ ఒడిషా అనమాట. సో కలారిపట్టు అనేది మార్షల్ ఆర్ట్స్, ఇది ఎక్కడరా అంటే కేరళలో మనము ఇలాంటివి చూడొచ్చు అనమాట. సో మిమ్మల్ని ఏదైనా అడగచ్చు, వాటికి సంబంధించిన ఒక డ్యాన్స్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్క టాపిక్ అనమాట. ఆ టాపిక్స్ కవర్ చేస్తూ మనము మొత్తం డిస్కస్ చేసుకున్నాము. ఖచ్చితంగా ఇవి బుక్స్ తెప్పించుకోండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు టాపిక్ వైజ్ ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు, ఏమి ఇంపార్టెంట్, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం అడగడం జరుగుతుంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. చాలా బాగుంటుంది, మీకు హెల్ప్ అవుతుంది. సో మ్యాక్సిమం కంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను తక్కువ టైంలో. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే పండగల గురించి అడుగుతూ ఉన్నాడు అనమాట. తిమితి ఫెస్టివల్ అడిగాడు, మీకు గుర్తుందో లేదో. అదేవిధంగా జల్లికట్టు అనేది గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ ఎలాంటి పండగ అయినా అడగచ్చు అనమాట. దుర్గా పూజ కానీ, ఛట్ పూజ కానీ, ఏదైనా కానీ, ఓనము. సో అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనమాట. సో అవన్నీ మీరు ఖచ్చితంగా దీంట్లో ఉంటాయి, చూసుకోండి. ప్లస్ మీ అందరికీ తెలిసిందే, ఇది ఆర్మీ క్లర్క్కి సంబంధించిన పుస్తకం అనమాట. చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ కంటెంట్ ఏ విధంగా చదివితే బాగుంటుంది, ఎందుకు మనము ఆల్ ఇన్ వన్ బుక్ అనేది ఇంపార్టెన్స్ అంత ఇస్తున్నాడు సార్ అని చెప్పేది మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్మీ జీడియన్ ట్రేడ్స్మెన్ సంబంధించి ఒక బుక్ ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్మీ టెక్నికల్ వాళ్ళకి సంబంధించి కూడా ఈ పుస్తకం అనేది మనము తయారు చేయడం జరిగింది. సో ఇలా మనము ఫర్దర్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, ఎయిర్ ఫోర్స్ వై గ్రూప్ కానీ ప్రతి పుస్తకము నేను లాంచ్ చేస్తాను. డోంట్ వరీ, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒకటే రోజు ఎన్ని మనం చేయలేము. ఏదైనా కానీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము పండగల గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అంబుబాజీ ఫెస్టివల్ ఉంది కదా, ఈ అంబుబాజీ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అనేది అడగడం జరిగింది. సో ఈ విధంగా పండగల గురించి మీరు చాలా పండగలు ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క లొకేషన్స్. రథయాత్ర అంటాడు, ఎక్కడ జరిగింది అని అడుగుతాడు అనమాట. సో కంబాల రేస్ ఎక్కడ జరుగుతుంది, ఏ స్టేట్లో జరుగుతుంది కంబాల రేస్ అనేది. సో ఇక్కడ మనకు తెలుసు బోట్ రేస్ ఉంది, డిఫరెంట్ రేసెస్ ఉన్నాయన్నమాట. కర్ణాటకలో అతను పరిగెత్తిచ్చాడు కదా, చాలా తక్కువ టైంలో పరిగెత్తడం జరిగిందనమాట. ఆయన పేరేంటి, ఫైర్ వాకింగ్ ఫెస్టివల్ అనమాట, తిమితి ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటివి కూడా ఆర్మీ ఎగ్జామ్లో అడగడం జరిగింది. పిల్లలు ఎవరైతే నాకు సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు ఈ పుస్తకాలు తీసుకొని ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఈ పుస్తకంలో ఏది మిస్ కాదు. సో ఈ పుస్తకం దాటదనమాట, అన్నీ మీకు తెలిసి ఉంటుంది, ఈజీగా మీరు కొట్టేయచ్చు అనమాట. అదేవిధంగా స్నేక్ బోట్ రేస్ జరుగుతుంది. ఆ స్నేక్ బోట్ని ఏమంటారు, రేస్ని ఏమంటారు, మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. సో డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయి. జైరో ఫెస్టివల్ ఉంది, ఉత్తరాయణ్ ఫెస్టివల్, కైట్స్
ఏ ఫెస్టివల్లో ఎగరేస్తారని అడుగుతాడనమాట. అప్పుడు మీరు ఉత్తరాయణ ఫెస్టివల్ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి. ఆల్ ఓవర్ ద ఇండియా ఎక్కడెక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు వాటికి సంబంధించి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఆక్వా మ్యాన్ అంటే మనకు తెలుసు కదా, జానియల్ రాడ్క్లిఫ్ అనే అతను హ్యారీ పాటర్ మూవీలో హీరోగా మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఈ విధంగా మనం చూసినట్లయితే లీడ్ రోల్. నెక్స్ట్ యాంట్ మ్యాన్ అడగచ్చు, లేక థోర్ అడగచ్చు, స్పైడర్ మ్యాన్ హీరో పేరు ఏంటి అని అడగచ్చు, లేదా అదేవిధంగా ఐరన్ మ్యాన్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఉన్నాడు కదా, ఇతను ఐరన్ మ్యాన్గా మనం తెలుసుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే అడగచ్చు. ఇండియాస్ మొట్టమొదటి హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ, ఇవి మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడిగితే అడగచ్చు, లేదంటే లేదు. డోంట్ వరీ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్స్. అడిగితే మీరు చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు నేషనల్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో నేషనల్ ఫ్లవర్స్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రోజ్ అనేది ఎవరికి, అదేవిధంగా గోల్డెన్ రాడ్ అనేది అమెరికా యొక్క నేషనల్ ఫ్లవర్ అనమాట. సో ఇలాంటివి ఏదో ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఫేవరెట్ డిషెస్ ఉన్నాయి. పిజ్జా అందరికీ తెలిసిందే మనకి. ఈ పిజ్జా అనేది ఎక్కడిది? ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ ఫుడ్ అంటే ఇటలీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇండియాలో స్వీట్ డిష్ ఏదైనా అంటే జిలేబీ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కటికి బర్గర్ అనేది అమెరికాకు సంబంధించి. సో ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ గురించి అడగచ్చు. నోబెల్ ప్రైజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది గన్ షాట్గా ఒకటి అడుగుతున్నాడు అనమాట. ఈసారి నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందిరా అంటే ఇక్కడ మనము అభిజిత్ బ్యానర్జీకి తన యొక్క వైఫ్కి ఎస్టర్ డర్ఫ్లో వీళ్ళిద్దరికీ ఎకనామిక్స్లో రావడం జరిగింది. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది రిలేటెడ్ టు నోబెల్ ప్రైజ్. మొట్టమొదట రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండియాలో తనకి రావడం జరిగింది 1913లో. సో ఆ విధంగా ప్రతి ఒక్కటి గుర్తుంచుకోండి. సో ఎన్ని ఫీల్డ్స్లో వేస్తారంటే 6 ఫీల్డ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెయింటింగ్ సంబంధించి అడిగితే అడగచ్చు. మధుబని పెయింటింగ్స్ ఎక్కడ ఫేమస్, వాటికి సంబంధించి కొద్దిగా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఆర్ మోర్. ఫ్లోర్ పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే కేరళలో మనం చూస్తాం కదా, మనం ముగ్గులు అంటాము. సో అలాంటి ఫ్లోర్ పెయింటింగ్స్ కూడా మనం చూడొచ్చు. టెంపుల్ గురించి పక్కా ఒక క్వశ్చన్ అడుగుతాడు. టెంపుల్ మనము సింగిల్ రాక్ కట్ టెంపుల్ ఏది కట్టించింది ఒకే రాక్ తోటి అంటే కైలాష్ టెంపుల్ ఎల్లోరాలో ఏదైతే ఉందో దాన్ని ఒక్క రాక్ తోటి కట్టించడం జరిగిందనమాట. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు. లేదంటే ఈ సోమనాథ్ మందిర్ కానీ, లేదంటే అక్షర్ధామ్ టెంపుల్ కానీ ఎక్కడున్నాయనేది. సో డిఫరెంట్ ద ఓన్లీ బ్రహ్మ టెంపుల్ ఇండియాలో ఎక్కడుంది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వాటికి సంబంధించి. సో అందుకే మీరు సార్ మాకు ఎందుకు సార్ మేము ఇట్లా ఇంటర్నెట్లో చూసేసుకుంటాము అంటే షార్ట్ కట్ వద్దు నాన్న. ఎందుకంటే కళ్ళు ఆల్రెడీ మీకు నాకే ఐసైట్ వచ్చింది, మీకు రాదా? సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దాట్. ఖచ్చితంగా పుస్తకం కొనుక్కోవడానికి ట్రై చేయండి. 1000 రూపాయల పుస్తకం దగ్గర చిల్లర పంచాయతీ చేయకండి. ఎందుకంటే లైఫ్ అనేది ఒక్కసారి ఐసైట్ వచ్చిందంటే మళ్ళీ పోవడానికి తలకిందలు తపస్సు చేయాల్సి ఉంటుంది. సో డోంట్ యూజ్ మొబైల్స్ మ్యాక్సిమం. యూఆర్ గోయింగ్ ఫర్ యూనిఫామ్ సర్వీస్ కాబట్టి ఖచ్చితంగా మీరు మొబైల్ తక్కువ వాడండి. ఇలాంటి ఖచ్చితంగా ఒక పుస్తకం తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఎంఎస్ఎస్ అంటే అబ్రివేషన్ అడగడం జరుగుతుంది. డిఫరెంట్ అబ్రివేషన్స్ ఉన్నాయి, వాటిని మీరు నేర్చుకోండి. నెక్స్ట్ పాన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉంది. సిఎన్జి అంటే ఏంటి, బీసీజీ వ్యాక్సిన్ అబ్రివేషన్ ఏంటి, ఇలాంటి కొన్ని సింపుల్ అబ్రివేషన్ అడగడం జరుగుతుంది. అవార్డ్స్ రివార్డ్స్ మనం చూసినట్లయితే ఏమేమి అవార్డ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా చూసుకోండి. రీసెంట్గా మనం చూసినట్లయితే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ని ఈ విధంగా ధ్యాన్ చంద్ అవార్డ్ అనేది కన్వర్ట్ చేయడం జరిగిందనమాట. చాలా మంచి ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్ టాపిక్ వైజ్ చదివితే మీకు మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. గ్రామీ అవార్డ్స్ మ్యూజిక్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటిది మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రతి అవార్డు కవర్ చేయడం జరిగిందనమాట. ఇర్రెస్పెక్టివ్ జర్నలిజము, లిటరేచరు, నోబెల్ ప్రైజ్, ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్. సో నరేంద్ర మోదీకి ఇవ్వడం జరిగిందనమాట. ఇలాంటివి చాలా ఒక మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సార్ ఎందుకు సార్ మేము ఇంత చదవాలా అంటే ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఒక లెవెల్ పైనే ఉండాలా. ఫస్ట్ బోర్డ్ వచ్చినాం సార్ మేము ఈజీగా సెలెక్ట్ అయిపోతామంటే ఇది మీ ఒక కళ్ళ, అంటే ఇది ఒక డ్రీమ్ అనమాట. ఫస్ట్ బోర్డ్ వచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
మీరు ఏదో పాస్ అయ్యి వెళ్ళిపోతాం అనుకుంటే నెక్స్ట్ మీకు చుక్కలు మాత్రం కనపడతాయి, జాగ్రత్త. ఎందుకంటే ఒక్కసారి డిఫెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా చదవాలి ఎలా అనేది ఆ టైం దొరకదు, తక్కువ టైంలోనే ఎక్కువగా ప్రిపరేషన్ చేయలేరు ప్లీజ్. కాబట్టి చూడు, నాకు ఎంత టైర్డ్ అయినా కూడా మీకోసము ఆఫీస్ నుంచి వచ్చి మీకోసం మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. న్యూస్ పేపర్స్ అడగచ్చు, ఎనీథింగ్ యూ మే బి ఆస్డ్. వాళ్ళ ఫౌండర్స్ ఎవరు ఏంటి అనేది సంబంధించి డిఫరెంట్ పుర్రె అనేది క్రాస్ బోన్స్ విత్ స్కల్, దాన్ని ఏం ఇండికేట్ చేస్తుందంటే డేంజర్ అనమాట. ఇట్లా ఏదైనా మిమ్మల్ని అడగచ్చు. వైట్ ఫ్లాగ్ శాంతికి, అదేవిధంగా మనము హాఫ్ మాస్ట్ అనేది చూస్తామన్నమాట, దాన్ని నేషనల్ మార్నింగ్ అంటారనమాట. ఈ ఫ్లాగ్ని పై వరకు ఎగరేరు, 3/4 ఎగరేస్తారనమాట. అది ఎవరైనా చనిపోతే ఆ విధంగా మనం చేయడం జరుగుతుంది, నేషనల్ మార్నింగ్. ఇట్లా డిఫరెంట్ వాటి యొక్క మీనింగ్స్ మనకు తెలుసు. యూనియన్ జాక్ నేషనల్ ఫ్లాగ్ ఏ దేశానికి సంబంధించింది అంటే ఇంగ్లాండ్ దేశం సంబంధించిందని చెప్పి చెప్పుకోవాలి. సో ఇలాంటిది ఏదైనా అడగచ్చు. నెక్స్ట్ మిలన్కి సంబంధించి ఎక్సర్సైజ్ అనమాట, మిలిటరీ ఎక్సర్సైజ్లు మీకు అడిగితే అడగచ్చు, లేదంటే లేదు, డోంట్ వరీ. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటి, ఆపరేషన్ వుడ్ రోజ్ అంటే ఏంటి, ఇలాంటి ఆపరేషన్స్ మిమ్మల్ని ఏం అడగడు, డోంట్ వరీ అబౌట్ దట్. మిజైల్స్ గురించి అయితే ఖచ్చితంగా అడుగుతాడు. సో దే ఆర్ ఆస్కింగ్ ఎనీ మిసైల్ రిలేటెడ్. అస్త్ర అనేది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మిమ్మల్ని అడగచ్చు. ఈ బరాక్ 8 అనేది ఎవరు, ఇజ్రాయెల్ వాళ్ళు తయారు చేశారని చెప్పి చెప్పుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మిమ్మల్ని అడగచ్చు. ఏదైనా కానీ రిలేటెడ్ మిజైల్స్ కానీ, రిలేటెడ్ షిప్ పేరు కానీ, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, ఇవన్నీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. రీసెంట్గా ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది కమిషన్ అవుతుంది. డేస్ అనమాట, నేషనల్ సైన్స్ డే ఎప్పుడు, బాలికా దివస్ ఎప్పుడు, ఎనీథింగ్ మీకు ఇవ్వడం జరిగింది. యోగా డేకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అయినా మిమ్మల్ని అడగడం జరుగుతుందన్నమాట, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎయిడ్స్ డే ఉంది, అదేవిధంగా నెక్స్ట్ ఎనీథింగ్ అనమాట. దే మే ఆస్క్ యూ ఎనీథింగ్, మీకు అవన్నీ తెలియాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫుడ్కి సంబంధించి ఐఎస్ఐ మార్క్ ఉంది కదా, ఆ ఐఎస్ఐ మార్క్ కానీ, లేదంటే బిఐఎస్ఐ హాల్ మార్క్ అనేది గోల్డ్కి సంబంధించి, ఇలాంటిది డిఫరెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అలాంటి అప్రూవల్ ఎవరిస్తారు, పొల్యూషన్ సంబంధించి పియూసి అంటారు, ఎఫ్పిఓ అంటే ఫుడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి. ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం ఈజీగా చూసుకోండి. ఈ మెషిన్స్ ఉన్నాయి చూసావా, డిజిటల్ ఇండియాకి సంబంధించి, వాటికి సంబంధించి బేటీ బచావ్ బేటీ పడావ్, స్వచ్ఛ భారత్ అభియాన్ సంబంధించి మీరు చూడొచ్చు అనమాట. సత్యమేవ జయతే అనేది ముండకోపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి వాటి యొక్క లోగో మరియు వాటి యొక్క ఈ విధంగా మనం చూసినట్లయితే ఏది సింబల్, వాటి యొక్క మెయిన్ మొట్టో ఏంటి అది తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సిఐఎస్ఎఫ్ కానీ, ఎస్ఎస్బి కానీ, ప్లస్ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఎలాంటిదైనా వాటి యొక్క లోగో గురించి తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క మోటో అడగచ్చు, ఆర్మీ అడగచ్చు. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇండియాకైతే ఎలాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది, అదేవిధంగా అమెరికాకు ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది, వాటికి సంబంధించి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉండాలి. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడున్నాయి, ఫరక్కా ఎక్కడుంది, కోర్బా ఎక్కడుంది, మనకి స్టీల్ ప్లాంట్స్ గురించి అడుగుతున్నాడు అనమాట. సో థర్మల్ ప్లాంట్స్ గురించి కూడా మెయిన్ ప్లేసెస్లో ఉండేటివి తెలుసుకోండి. సో న్యూక్లియర్ రియాక్టర్స్ మనం చూసినట్లయితే ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడుంది ఏంటి అనేది మనము ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా తారాపూర్ అనేది మనం చూసినట్లయితే అక్కడ పాల్ఘర్లో ఉంది. పాల్ఘర్ అనేది ఎక్కడుందిరా అంటే ఈ తారాపూర్ అనేది ఆ లొకేషన్ ఏంటి, ఆ స్టేట్ పేరు ఏంటి, నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇలాంటివి డిఫరెంట్ అప్సరా అంటే ఏంటి, టోక్యోలో జరిగిన పెద్ద ఒక ఇన్సిడెంట్ ఉందన్నమాట. అక్కడ పెద్ద ఈ విధంగా న్యూక్లియర్కి సంబంధించి అక్కడ ఉందన్నమాట. పోఖరణ్ స్మైలింగ్ బుద్ధ అప్పుడు ఇందిరాగాంధీ వెళ్ళిందనమాట. పోఖరణ్ టెస్ట్ అనేది జరిగింది, 1 and 2 అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏమేమి ఉన్నాయి, రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, టెక్స్టైల్ సంబంధించి, అదేవిధంగా వ్యాక్సిన్ సంబంధించి, బొటానికల్కి సంబంధించి, ఇలాంటిది ఖచ్చితంగా మీరు చూడండి. ఐసీఎంఆర్ కౌన్సిల్ మనం చూసినట్లయితే ఈ బార్క్ ఎక్కడుంది, వాటి యొక్క లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీ మసూరి అని చెప్పి చెప్పుకోవచ్చు. డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అడుగుతూ ఉన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ అనేది అండర్ ఎస్టిమేట్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ మీకు. మిలిటరీ అకాడమీ ఎక్కడున్నాయి, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎక్కడుంది, వాటికి సంబంధించిన క్వశ్చన్స్.
ఆర్ ఫౌండర్ ఆఫ్ రెస్పెక్టివ్ పేటిఎం కానీ, లేదంటే అదేవిధంగా అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ ఏదైనా అడగచ్చు మిమ్మల్ని. సో ఇలాంటిది ఒక్కసారి మనము ఆల్ అరౌండ్ మీరు ప్రిపరేషన్ అయితే మీకు ఈజీగా హెల్ప్ అవుతుంది. సో జేఆర్డి టాటా ఎవరైతే ఉన్నారో అతను ఫౌండర్ ఆఫ్ ఎయిర్ ఇండియాగా గుర్తుంచుకోండి. స్టీల్ ప్లాంట్ సంబంధించి అడుగుతూ ఉన్నాడు అనమాట. సో స్టీల్ ప్లాంట్స్ గురించి బొకారో స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది అని అడుగుతున్నాడు, రూర్కెలా సంబంధించి అడుగుతున్నాడు, ఏది పడితే అది అడుగుతున్నాడు. సో డోంట్ వరీ అబౌట్ ద కంటెంట్, జస్ట్ మీరు పిక్చర్ చూసుకోండి, హెల్ప్ అవుతుంది. ఫర్దర్ మీరు ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ అనమాట, డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, లేదంటే ఐఎంఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, వాటికి సంబంధించి మిమ్మల్ని ఖచ్చితంగా యుఎన్ఓ స్థాపించింది ఎవడు, మొత్తం ఏదైనా కానీ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. రిజర్వ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, పుస్తకం గురించి ఏదో ఒక పుస్తకం ఇస్తున్నాడు, ఆ పుస్తకం రాసింది ఎవరు, అది ఇగ్నైటెడ్ మైండ్స్ కానీ, విజన్ 2020 కానీ, ఎలాంటిదైనా ఒకటి ఇచ్చేసి వాటికి సంబంధించిన రైటర్ గురించి అడగడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే యాన్షియంట్ టైంలో కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయన్నమాట, వాటికి సంబంధించి కూడా అడుగుతున్నాడని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను మ్యాక్సిమం మీకు ఇవ్వడానికి ట్రై చేశాను. నెక్స్ట్ హరిప్రసాద్ చౌరాసీ ఇన్స్ట్రుమెంట్ అంజాద్ అలీ ఖాన్ అడుగుతున్నాడు, సంతూర్ కానీ, సితార్ కానీ, ఏ ఇన్స్ట్రుమెంట్ పడితే ఆ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి అడుగుతున్నాడు. ఆర్కే లక్ష్మణ్ ఉన్నాడు, ఫేమస్ దేనికి సంబంధించి. ఈ విధంగా వాటికి సంబంధించిన ఏదైనా బాలీవుడ్ యాక్టర్స్ కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఏంటి, మెయిడెన్ ఉమెన్ మొట్టమొదటి ఆమె ఎవరు, ఈ విధంగా స్విమ్మింగ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ ఎవర్రా ఆమె పేరు ఏంటి అనేది మనం చూడొచ్చు అనమాట. ఫస్ట్ మిమ్మల్ని కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎవరికి ఇచ్చారు, సో ఏదైనా మిమ్మల్ని ఫస్ట్ మనకి ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఎవరు, ఫాదర్ ఆఫ్ ఫస్ట్ లా మినిస్టర్ ఎవరు, ఇలాంటివి ప్రతిదీ దీంట్లో మీకు ఇవ్వడం జరిగింది. సో డోంట్ బాదర్ అబౌట్ దిస్. అదేవిధంగా బల్బీర్ సింగ్ జూనియర్ ఎవరు, రీసెంట్గా ప్రశాంత్ డోరా, అదేవిధంగా మనం చూసినట్లయితే కొందరు ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారనమాట. ఆ ఫేమస్ పర్సనాలిటీకి సంబంధించి మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే సో చాలామంది ఫేమస్ పర్సనాలిటీసు వాటి యొక్క ఇప్పుడు బ్లాక్ బెల్ ఎవరిని అంటారు, సో సరోజినీ నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు, సాబ్రిక్వేట్స్ ఆఫ్ ద మెన్ అనమాట. సో ఎయిర్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, మీనంపాకం ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, లేదంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది. సో ఇలాంటి ఎయిర్పోర్ట్ సంబంధించి మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది. లార్జెస్ట్ అనిమల్ మ్యామల్ కానీ, లాంగెస్ట్ రికార్డెడ్ అనిమల్ కానీ, లేదంటే వరల్డ్స్ లాంగెస్ట్ బ్రిడ్జ్ కానీ, ఏదైనా కానీ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. గల్ఫ్ సంబంధించి గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఎక్కడుంది, సో డిఫరెంట్ బిగ్గెస్ట్ సైజ్ చర్చ్ ఎక్కడుంది, ఆఫ్రికాలో పెద్ద డెజర్ట్ ఏంటి, ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటి, గల్ఫ్ ఏంటి, సో ఫస్ట్ బిగ్గెస్ట్ ఐలాండ్ ఏంటి, సెకండ్ ఐలాండ్ ఏంటి, ఏదైనా అడుగుతడం జరుగుతుంది. సో ఇలాంటిది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి. లార్జెస్ట్ సోలార్ టెలిస్కోప్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, లార్జెస్ట్ టెంపుల్ పేరు ఏంటి, ఎక్కడుంది అనేది, మోతీ మస్జిద్ కట్టింది ఎవరు, కన్స్ట్రక్షన్ వాటి యొక్క ఫౌండర్స్ ఖచ్చితంగా తెలుసుకోండి. సో అదేవిధంగా మనం బీబీకా ముక్బరా అనేది ఎక్కడుంది, దాన్ని ఎవరు కట్టించారు, నెక్స్ట్ మనం చూసినట్లయితే చార్మినార్ ఎక్కడుంది, మనము ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ ఫేస్ చేశాము. సో ఏదైనా కానీ మిమ్మల్ని అడగచ్చు, డోంట్ అండర్ ఎస్టిమేట్ దమ్. కోహిమా అనేది నాగాలాండ్ యొక్క రాజధానిగా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం చూసినట్లయితే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా మీకు డిస్ప్లే చేయడం జరిగింది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్. చనిపోయిన స్థలాన్ని ఏకతా స్థల్ అంటారా, ఏమంటారు, అదేవిధంగా మనం జయలలిత చనిపోయింది ఎక్కడరా అంటే లొకేషను ఆమె సమాధి మెరీనా బీచ్గా మనం గుర్తుంచుకోవాలి. డిఫరెంట్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది వాటి యొక్క డీటెయిల్స్ మీరు తెలుసుకోండి. ఐలాండ్స్ని ఏ విధంగా మనం పిలుస్తారు, శాండ్విచ్ ఐలాండ్స్ ఏంటంటారు, అదేవిధంగా డిఫరెంట్ లొకేషన్ అనమాట. అరవిందో ఘోష్ పుదుచ్చేరి పాండిలో ఈ ఆశ్రమం అనేది చూడొచ్చు అనమాట మనము. శాంతినికేతన్ ఎవరికి సంబంధించింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పుకోవచ్చు అనమాట. స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా దేన్ని అంటారు, అదేవిధంగా గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా దేన్ని అంటారు, సిల్క్ సిటీ దేన్ని అంటారు, ఇవన్నీ మీకు తెలియాలా. కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దేన్ని అంటారు. సో ఇలాంటిది ఇన్ఫర్మేషన్ అని ఒకసారి చూసుకుంటే ఈ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ఫాదర్ ఎవరు, లేదంటే వైట్ రెవల్యూషన్ ఫాదర్ ఎవరు, విక్రమ్ సారాభాయ్ ఎవరు అసలుకి. సో డిఫరెంట్ మీకు తెలియాల్సి ఉంటుంది. క్రికెట్ స్టేడియంస్ కానీ ఇంపార్టెంట్. సో అలాంటిది ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్లీ నీరజ్ చోప్రా స్టేడియం ఎక్కడ కట్టించడం జరిగింది, ట్విన్ సిటీస్కి సంబంధించి క్వశ్చన్లు అడిగితే హైదరాబాదు, సికింద్రాబాదు. సో ఆ విధంగా డిఫరెంట్ కప్స్ ఉన్నాయి, వాటి యొక్క పేర్లు అనమాట, వాళ్ళు ఏ గేమ్ ఆడతారు దానికి సంబంధించి టర్మినాలజీ ఇంపార్టెంట్.
క్యాడీ అనే పదం దేనికి సంబంధించింది, టీ అనే పదం దేనికి సంబంధించింది, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చెస్లో ఆడే వాటి యొక్క స్టైల్ మేట్ కానీ దాని అర్థం ఏంటి, సో డిఫరెంట్ టర్మినాలజీ అనమాట. ఏ గ్రౌండ్ని డైమండ్ అంటారు, ఏ గ్రౌండ్ని వెలోడ్రోమ్ అంటారు, స్విమ్మింగ్ అనేది పూల్లో చేస్తారనమాట, షూటింగ్ అనేది రేంజ్లో చేస్తారు, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అండ్ రెస్పెక్టివ్ గేమ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. వాటికి సంబంధించి ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒలింపిక్స్ సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో అనేది మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు అనమాట. ఈ లీగ్స్ చూసినట్లయితే క్రికెట్, కబడ్డీ, అదేవిధంగా బ్యాడ్మింటన్ లీగ్స్ సంబంధించి డిఫరెంట్ ప్లేయర్స్ వాటి యొక్క నేమ్ అనమాట. నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇండియాలో, ఎక్కడెక్కడ ఏమేమి నేషనల్ పార్కు, వాటిలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏంటి, సైక్లోన్స్ ఏమేమి వచ్చాయి, వాటి ఎఫెక్ట్ ఏంటి, డిఫరెంట్ లేయర్స్ కానీ ట్రోపోస్ట్రాటో అయినో, అదేవిధంగా లోకల్ విండ్స్కి సంబంధించి ట్రేడ్ విండ్, లాలినో, ఎల్నీనో, అదేవిధంగా కొండలకు సంబంధించి కొన్ని అనిమోమేట్, వింధ్యాచల్, పూర్వాంచల్ రేంజ్, నందాదేవి, సో ఇలాంటివన్నీ మనము డిస్ప్లే కవర్ చేయడం జరిగింది. వాల్కానిక్ సంబంధించి వాటి యొక్క డీటెయిల్స్, బైఫర్కేషన్ లైన్స్, బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుహల గురించి ఇవ్వడం జరిగింది. ఎల్లోరా కేవ్, అజంతా కేవ్ సంబంధించి కూడా మీకు ఇవ్వడం జరిగిందనమాట, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము సర్కార్ కోస్ట్ అనేది చూసినట్లయితే ఎక్కడ ఉందిరా అంటే మనం ఈస్టర్న్ సైడ్ మనం చూడొచ్చు. ఇలాంటి కోస్టల్ రీజన్ ఎడార్ల గురించి అడగడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా పుల్వామా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్, బారాముల్లా ఎక్కడ ఉంది, నెక్స్ట్ మనము నేపాల్గంజ్ ఎక్కడుంది, మధుబని అనేది ఎక్కడుందిరా అంటే డార్జిలింగ్ ఎక్కడుంది, తవాంగ్ అనేది ఎక్కడుంది, సో డిఫరెంట్ అనమాట. అంబాజా, కరీంగంజ్ ఎక్కడుందిరా అంటే అస్సాంలో ఉంది. సో ఇలాంటిది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ బార్డర్స్ గురించి అడగడం జరిగింది ఆల్రెడీ, కరీంగంజ్. నెక్స్ట్ మొట్టమొదటి ట్రావెలర్ అనమాట, ఎవరైతే ఇండియాకి వచ్చారో వాళ్ళకి సంబంధించి మెగస్తనీస్ రావడం జరిగింది, ఫాయాను. సో డిఫరెంట్ పర్సనాలిటీస్ వచ్చారు. మొట్టమొదట మూన్ మీద కాలేసింది ఎవరు, వాళ్ళ మెరియానా ట్రెంచ్కి వెళ్ళింది ఎవరు, వాటి యొక్క ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే సోలాపూర్ చద్దర్ కానీ, మ్యాంగోస్ కానీ, అల్ఫాన్సో ఎక్కడ ఫేమస్, మైసూర్ సిల్క్లు, మైసూర్ కర్ణాటకలో చాలా ఫేమస్. అదేవిధంగా డిఫరెంట్ మనం చూడొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కటి దీంట్లో ఇవ్వడం జరిగింది. జిఐ ట్యాగ్స్ అనేది ఫెనీ అనే డ్రింక్ క్యాష్యూ నుంచి తయారు చేయడం జరుగుతుంది, గోవాలో ఫేమస్ అనమాట. సాఫ్రాన్ అనేది కాశ్మీర్లో ఫేమస్ అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ గల్ఫ్ ఏదిరా అంటే వరల్డ్లోనే, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్లాక్ పగోడా ఏదిరా అంటే ఇక్కడ మనము బ్లాక్ పగోడా అనేది హెరిటేజ్ సైట్గా గుర్తుంచుకోవాలి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బులంద్ దర్వాజా మనందరికీ తెలిసిందే, ఎవరు కట్టించారు అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. హైవేస్ నెంబర్ 1, 2, 3 and 4, 5. నెక్స్ట్ గోల్డెన్ పిరమిడ్ అనేది ఎవరి మధ్యలో ఉందనేది తెలుసుకోవచ్చు. సో ఐలాండ్స్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది కవర్ చేయడం జరిగింది. సో అందుకోసమే ఈ వీడియో అనేది మీకు చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దిస్ వీడియో, మీకు నేను ఇచ్చే క్వశ్చన్లన్నీ మీకు బుక్లో ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ వీటిని మీరు చదవడానికి ట్రై చేయండి. ఏదో కష్టంగా ఏదో టాపిక్ కవర్ చేద్దామని కాదు, ఇష్టపడి మ్యాక్సిమం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దేనికి అది ఫేమస్, అక్కడ అసలు ఏముంటాయి, ఎక్కడుంది ఇది లొకేషను అనే దాన్ని బట్టి మీరు చూడండి. ఎప్పుడైనా మీరు వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళి కవర్ చూసేటట్లు అనమాట. నాథూలా, షిప్కీలా, బారాలచ్చా ఇవన్నీ పాజ్లు అనమాట. ఈ పాజ్ గురించి కూడా మనం తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే లోనార్ లేక్, లోక్టాక్ లేక్, ఇలాంటి లేక్స్ అనేది యాజ్ పర్ ద రామ్సార్ సైట్ సంబంధించి మనం చూసినట్లయితే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోండి. సో ఈ విధంగా డిఫరెంట్ లేక్స్ ఉన్నాయి, వాటి యొక్క లొకేషన్స్ గుర్తుంచుకోండి. పోర్ట్స్, కాండ్లా పోర్ట్ కానీ, కోల్కతా పోర్ట్, పోర్ట్ బ్లేర్ పోర్ట్, కొచ్చిన్ పోర్ట్, ఇవన్నీ లొకేషన్స్. డిఫరెంట్ ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క లొకేషన్స్ అనేది అడగడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. వాంగి ట్రైబ్ అంటే ఏంటి, సంతల్స్ అంటే ఏంటి, వర్లీస్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ లొకేషన్ అనమాట. డ్యామ్స్, తుంగభద్ర లేదంటే హీరాకొండు, గండక్, శ్రీశైలం, ఎనీథింగ్ డ్యామ్స్ రిలేటెడ్ కూడా మీరు తెలుసుకోవాలి, ఏ నది పైన ఉంది. ఉలార్ లేక్ కానీ, దాల్ లేక్ ఎక్కడున్నాయరా అనేది కూడా మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే రుద్రసాగర్ లేక్ అనేది మనం అడగడం జరిగిందనమాట. సిటీ ఆఫ్ లేక్స్, లేక్ సిటీ, చందుబాయ్, డిఫరెంట్ అలకనంద అండ్ భగీరథి వాళ్ళ యొక్క సంగమం గురించి మనం తెలుసుకోండి. డిఫరెంట్ కన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. లక్నో అనేది ఏ సిటీ
ఒడ్డున లక్నో అనేది ఏ నది ఒడ్డున ఉంది అనేది రివర్ బ్యాంక్ అండ్ ద రెస్పెక్టివ్ సిటీస్ గురించి అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సియన్ రివర్కి సంబంధించి లేదంటే వాషింగ్టన్ డీసీకి సంబంధించి అంటే డిఫరెంట్ సిటీస్లు ఉన్నాయి డిఫరెంట్ నేషన్స్కి. వాళ్ళ యొక్క ప్లేసెస్ వాళ్ళ యొక్క రివర్స్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో చాలా ఉన్నాయి చూసుకోవడానికి. మాండవి రివర్ అనేది ఎక్కడుంది, ఆ మాండవి రివర్ పక్కన నెక్స్ట్ మనం చూసినట్లయితే వేదిక్ నేమ్స్ ఆఫ్ ద రివర్ అడగడం జరుగుతుంది. సో బియాస్ యొక్క వేదిక్ నేమ్ ఏంట్రా అంటే విపాస అని చెప్పుకోవచ్చు అనమాట. రీసెంట్గా కూడా అడగడం జరిగింది ఎగ్జామినేషన్లో. అండర్ ఎస్టిమేట్ చేయకండి. బ్రహ్మపుత్రాన్ని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారనమాట. అదేవిధంగా గండక్ రివర్ని సాధానిరా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము డిఫరెంట్ రివర్స్ ఉన్నాయి, వాటి యొక్క వేదిక్ నేమ్స్ గుర్తుంచుకోండి. వాటర్ ఫాల్స్ వాళ్ళ యొక్క లొకేషన్స్, డిజైనర్ ఆఫ్ రెస్పెక్టివ్ సిటీ, చండీగఢ్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగిందనమాట. సో బ్యాటిల్ ఆఫ్ పానిపత్ కానీ లేదంటే టరాయిన్ కానీ వాటికి సంబంధించిన వీడియోలు మీరు చూసుకోండి. ఫౌండర్ ఆఫ్ పింక్ సిటీస్, డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి, వాటి యొక్క ఫౌండరు. సో ఆ సిటీస్ యొక్క కన్స్ట్రక్టెడ్ ఎవరెవర్రా అని అడగడం జరుగుతుంది. మౌర్య డైనాసిటీ, గుప్తా డైనాసిటీ యొక్క ఫౌండర్స్ కానీ లేదంటే ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఉంది. ఇలాంటి కంటెంట్ అనేది నాకు తెలిసి ఇండియాలోనే ఎవరు ఇంత తక్కువ బుక్లోనే అంత కంటెంట్ అనేది ఇవ్వడం జరిగిండదు. సో అందుకోసమే ఖచ్చితంగా ఈ పుస్తకం తీసుకోండి. మీరు ప్రతి ఒక్క మీ జీవితంలో లైఫ్ టైం యూజ్ అయ్యే పుస్తకం అని చెప్పుకోవాలి. సో దీన్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ నానా సాహెబ్ అనే అతను ఎవరి టైంలో ఉండేవాడు, అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరి అండర్లో ఉండేవాడు, మలిక్ కఫూర్. రీసెంట్గా ఒక మూవీ కూడా చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి మూవీస్కి సంబంధించి ఇలాంటి కాంటెంపరీగా ఎవరున్నారు అనేది అడగడం జరుగుతుందన్నమాట. బుద్ధిజము, జైనిజము, ఇక్కడ కెమిస్ట్రీ మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే అవుతుంది. సో వీటిలో మిమ్మల్ని ఏదైనా అడగచ్చు. అతని తండ్రి పేరు ఏంటి, వాటికి సంబంధించి మిమ్మల్ని అడగడం ఛాన్సెస్ ఆర్ మోర్. సో కెమిస్ట్రీ, అక్బర్ కానీ ఔరంగజేబ్ కానీ వాళ్ళ యొక్క రిలేటెడ్ ఎనీథింగ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఏదైనా మిమ్మల్ని అడగచ్చు. చాలా ఇంపార్టెంటు. ఇక్కడ రెజిమెంట్ సంబంధించి మనం చూసినట్లయితే బ్యాటిల్ ఆఫ్ 34th ఇన్ఫాంట్రీకి సంబంధించిన బ్యారక్పూర్ రెజిమెంట్ అని చెప్పుకోవచ్చు. బెంగాల్ రెజిమెంట్, మంగల్ పాండే. సిక్కి సంబంధించి ఆయన యొక్క రెజిమెంటు, ఆ మూవీ కూడా తీసాడనమాట, మనకి కేసరి అనే మూవీ. సో ఇలాంటిదైనా కానీ ఉరి అటాక్ అనేది జరిగింది కదా, అది ఏ బెటాలియన్ గురించి, అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ లోంగేవాలా అనేది ఏ సిక్ పేరేంటి, ప్రతి ఒక్కటి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అనమాట. సాక్రెడ్ పుస్తకాలు కానీ వాటి యొక్క టెంపుల్స్ కానీ, ప్రెసిడెంట్స్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు, స్లోగాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కరోయా మారో అని ఎవరు చెప్పారు. నెక్స్ట్ డిఫరెంట్ ఆర్టికల్స్, ఆర్టికల్ 370 ఏమని చెప్తుంది. సో అలాంటి డిఫరెంట్ ఆర్టికల్స్ సంబంధించి పొలిటికల్ పార్టీలు వాళ్ళ యొక్క సింబల్స్ కానీ, ఫౌండర్స్ ఎవరు, సో ప్రతిదీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ పుస్తకం అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది, బాగుపడతారుగా మనం తెలుసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే లోక్సభ, రాజ్యసభకు సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డిఫరెంట్ నేషన్ వాళ్ళ యొక్క పార్లమెంట్ పేర్లు ఏంటి, ఎవరెవరు ప్రెసిడెంట్స్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్స్ ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ బ్యాంక్స్. రీసెంట్గా సిండికేట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడగడం జరిగింది. సో మిమ్మల్ని ఏదైనా అడగచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, లేదంటే ఎస్బీఐకి అక్కడ అని చెప్పుకోవచ్చు అనమాట. దేశాల యొక్క రాజధాని చాలా ఇంపార్టెంట్, మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఆర్ దేర్. డిఫరెంట్ నోట్స్ ఉన్నాయి, వాటి యొక్క మోటిఫ్ అనేది ఇది ఏంటి ఆ మోటిఫ్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము సర్టిఫికేషన్స్, మనకు తెలుసు మూవీ సర్టిఫికేషన్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారో వాటికి సంబంధించి గుర్తుంచుకోండి. అప్రూవల్ ఎవరెవరు ఇవ్వడం జరుగుతుంది అనేది, నాబార్డ్ పని ఏంటి, ఫినాన్స్ సంబంధించి ప్రతిదీ మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే బిస్కెట్ మేకింగ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ, మరి డిఫరెంట్ క్వార్టనరీ, ఇవన్నీ డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయన్నమాట, అవి గుర్తుంచుకోండి. దలాల్ స్ట్రీట్ ఎక్కడుంది, సో ఎకనామిక్స్ రిలేటెడ్ ఏదో ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. డోంట్ లీవ్ దెమ్. కంప్యూటర్ సంబంధించి కూడా ఒక పీడిఎఫ్ అబ్రివేషన్ ఏంటి, డిఫరెంట్ అడగడం జరుగుతుందన్నమాట. ఫిజిక్స్ వస్తే డైమెన్షనల్ ఫార్ములాస్ టెక్నికల్ వాళ్ళకి అడగచ్చు. సో కన్వర్జన్స్, సోలార్ ఎనర్జీ కన్వర్జన్స్, హీట్కి సంబంధించి ఏదైనా మిమ్మల్ని అడగచ్చు. వేరియస్
ఈ విధంగా అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్ సంబంధించి, లేదంటే మనం చూసినట్లయితే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మెజర్మెంట్ దేంతో చేస్తారనేది తెలుసుకోండి. లైట్ అండ్ కలర్కి సంబంధించి మనం చూసినట్లయితే కాన్వెక్స్ లెన్స్, డిఫరెంట్ కలర్స్, వాటికి సంబంధించిన పూర్తి టర్మినాలజీ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ దట్స్. మయోపియా అంటే ఏంటి, మ్యాగ్నెటిజంకి సంబంధించి కూడా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది కవర్ చేశాను. చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలు, మీరు అందుకే మీరు చూడడానికి ట్రై చేయండి. సో సోలార్ సిస్టమ్ సంబంధించి కూడా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది కవర్ చేయడం జరిగింది. సో అందుకే ఈ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ మీరు చూసుకోండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే న్యూటన్స్ లాస్ కానీ, లేదంటే ఏ యాసిడ్ కెమిస్ట్రీలోకి వచ్చినట్లయితే ఏ యాసిడ్ దేంట్లో ప్రజెంట్, అల్లాయిస్ కానీ, లేదంటే డ్రగ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషను, ఎల్పిజి సిలిండర్స్ వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ, నెక్స్ట్ మనం జింక్ సల్ఫేట్, సోడియం నైట్రేట్ ప్రతిదీ దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ దీంట్లో ప్రతి ఒక్కటి ఏది మెటీరియల్ దేంతో తయారు చేస్తారు, గ్లాసులు, లిక్విడ్ స్టేటు, సాలిడ్, వేపర్ స్టేట్కి సంబంధించి ఇన్ఫర్మేషను, డిఫరెంట్ ప్రాసెస్, ఫిజికల్ ఫామ్, డిఫరెంట్ చేంజెస్. సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఎలిమెంట్స్, వాటి యొక్క అటామిక్ వెయిట్ కానీ ప్రతిదీ దీంట్లో ఇవ్వడం జరిగింది. డిమిత్రి మెండలీఫ్ యొక్క పీరియాడిక్ టేబుల్కి సంబంధించి మనకు తెలుసు, మెర్క్యూరీ గురించి అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్సెక్టిసైడ్స్, అది హెర్బిసైడ్ అంటే ఏంటి, రొడెంటిసైడ్ అంటే ఏంటి, పిహెచ్ వాల్యూ ఆఫ్ సలైవా అంటే ఏంటి, బ్లడ్, అదేవిధంగా సాల్ట్ వాటర్ కానీ, పిహెచ్, బ్రకోలీకి పిహెచ్ వాల్యూ ఎంత, ప్రతిదీ ప్రాసెస్ ఉన్నాయన్నమాట. ఓస్ట్వాల్డ్స్, లెడ్ చాంబర్ ప్రాసెస్, హైడ్రోజనేషను, వల్కనైజేషన్ ప్రాసెస్, ఇలాంటి ప్రాసెస్, వాటి యొక్క ఇన్వెంటర్స్ ఎవరు, ప్రతిదీ ఇక్కడ మనం చూసినట్లయితే డక్ బిల్డ్ ప్లాటిపస్ అంటే ఏంటి, మార్సుపియల్ అనిమల్ ఏంటి, అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ స్కేల్స్ అనేది దీని మీద ఉంటాయి, కెమిలియన్ ఎందుకు ఈ విధంగా కలర్లు చేంజ్ అవుతుంది, ప్రతిదీ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. ప్రతిదీ పార్కుపైన్ అంటే ఏంటి, అదేవిధంగా గాంబూజే ఫిష్ పని ఏంటి, సో బ్లడ్కి సంబంధించి ఒక బయాలజీకి సంబంధించి ఒక కనెక్టివ్ టిష్యూ, అదేవిధంగా బోన్స్ ఎన్ని ఉంటాయి హ్యూమన్ బాడీలో, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే ఏంటి, డిఫరెంట్ టెస్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టెస్ట్లతో పాటు ఫౌంటైన్ పెన్ ఇన్వెన్షన్ ఎవరు, స్టెథోస్కోప్ కనిపెట్టింది ఎవరు, న్యూట్రాన్ కనిపెట్టింది ఎవరు, ఈ ఇన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. గుండెకి సంబంధించి కార్డియాక్ అరెస్ట్ కానీ, డిఫరెంట్ రీనల్ ఫెయిల్యూర్స్ కానీ, సో ఎలాంటిదని అడగడం జరుగుతుంది. కిడ్నీ అండ్ ఫంక్షన్ సంబంధించి, అడ్రినల్ గ్లాండ్స్. చూడండి, ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఒక్క పుస్తకంలోనే మొత్తం అంతా కవర్ అవుతూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే యాంటీబయాటిక్స్ యొక్క ఫాదర్స్ ఉన్నారనమాట, డిఫరెంట్ ఫాదర్స్. తినే ఎడిబుల్ పోర్షన్ ఆఫ్ ద ఫుడ్ ఏది సెక్రెట్ చేస్తాయి, మెలటోనిన్ కానీ, అదేవిధంగా బోన్స్ గురించి డిఫరెంట్ బోన్స్ ఉన్నాయి, లైఫ్ ప్రాసెస్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీకి సంబంధించి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ విధంగా సౌండ్ మెజర్మెంట్ చేస్తారు, నెక్స్ట్ ఇంటర్నల్ బాడీని ఏదైనా మనం చెక్ చేయడానికి డిఫరెంట్ టెస్ట్ ఉంటాయి, లీజా టెస్ట్, వైడల్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్, మసిల్స్ గురించి ఇవ్వడం జరిగింది. మసిల్స్తో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ దీంట్లో మీకు కవర్ చేయడానికి ట్రై చేశాను. ఎక్స్క్రీటరీకి సంబంధించి లివర్ కానీ, బ్రెయిన్ కానీ, చిల్లీ ఎందుకు స్పైసీగా ఉంటుంది, ఆ ప్రతి ఒక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో బొగ్గిల్స్ ఎక్కడ ఉంటాయి, ఫాదర్స్ అండ్ ద రెస్పెక్టివ్ రెవల్యూషన్స్ సంబంధించి, అదేవిధంగా డిఫరెంట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎయిడ్స్ అంటే ఏంటి, వాటి అబ్రివేషన్స్ కానీ, సైంటిఫిక్ అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయన్నమాట. టీ నేమ్ అంటారు, యాపిల్ నేమ్ అంటారు, సైంటిఫిక్ నేమ్స్ గుర్తుంచుకోండి, డిఫరెంట్ సైంటిఫిక్ నేమ్స్. అదేవిధంగా స్కిన్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఆ వ్యాక్సిన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేశాను. సో ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కూడా సో దీంట్లో అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంత కంటెంట్ అనేది సార్ ఎలా సార్ మేము చదివేది అంటే చదవాల్సిందే, షార్ట్ కట్ అనేది ఉండదు, ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఇద్దరూ కలుసుకొని ఈ బుక్ తెప్పించుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ విల్ హెల్ప్ ఎ లాట్. థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఆ పుస్తకంలో ఏవైతే ఉన్నాయో అవే మీకు చూపించడం జరిగింది. ప్రతిదీ దీంట్లో ఉన్నాయి. 1000 రూపాయల్లో ఏమొస్తుంది ఈ రోజుల్లో. ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. జై హింద్, జై భారత్.